నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన ఆచరణలో ఆదర్శాలు అనే ఓ నవలికను విందామండి. ఈ నవలిక 1976 ఆగస్టు మాసంలో యువ మాసపత్రికలో ప్రచురితమైంది. ఇప్పుడు మొదటి భాగం మొదలుపెట్టేస్తున్నానండి. అడవి చిమ్మ చీకటిగా ఉంది. అడవిలో సన్నగా ఆగకుండా కురుస్తోంది వానజల్లు, చిరాకు కలిగిస్తూ. ఉండి ఉండి వినపడుతున్నాయి ఏవో మృగాల అరుపులు, భయాన్ని రేకెత్తిస్తూ. అలాగే దృఢ నిశ్చయుల్లా నడిచిపోతున్నారు భాస్కర్, శంభు. శంభుకు నిజానికి చాలా భయంగా ఉంది. కన్ను పొడుచుకు చూసినా ముందు దారి కనపడటం కష్టంగా ఉంది. కానీ ముందుకు వెళ్ళక తప్పదు గనక బలవంతంగా అడుగులేస్తున్నాడు. భాస్కర్ అండ మాత్రమే అతడికి ఆ పరిస్థితుల్లో కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. అన్నయ్య చెయ్యి మరింత గట్టిగా పట్టుకుని నెమ్మదిగా నడుస్తున్నాడు. తడుముకుంటూ ముందుకు సాగుతున్నాడు భాస్కర్. ఉన్నట్టుండి హఠాత్తుగా ఏదో భీకర గర్జన వినిపించింది దగ్గర నుంచే. గబుక్కున ఆగిపోయారు అన్నదమ్ములు. అంతలో ఆకాశంలో పెద్దగా ఉరుము. కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ మెరుపు మెరిసింది మబ్బుల మధ్యగా. ఆ మెరుపు వెలుగులో బాబోయ్ పులి! గట్టిగా అరిచాడు భాస్కర్. అరుస్తూనే తమ్ముడు చెయ్యి వదిలించుకొని పక్కగా పరుగు తీశాడు. అన్నయ్య అంటూ పక్కకి పరుగు తీస్తున్న అన్నవైపు చూశాడు శంభు. వినిపించుకొని భాస్కర్ 10 అడుగులైనా వెయ్యకముందే అక్కడున్న ఆ పెద్ద మాటులో నెట్ట నిలువున పడిపోయాడు. శంభుకి అన్నయ్య ప్రవర్తన అర్థం కాలేదు. అంతకు ముందటి మెరుపు వెలుగులో అతనికి పెద్ద పులి కనపడలేదు. ఏదో వికృతమైన అడవి గొడ్డులాగా ఉందది. అదే కనపడింది. కనపడని ఆ చీకట్లోనే అది తన మీద కొమ్ములు విసిరినట్లయింది. అంతవరకు ఉన్న భయం ఏ మూలకపోయిందో, అంత ధైర్యం ఎలా వచ్చిందో శంభుకు అర్థం కాలేదు. చేతులు రెండు బారసాచి ముందడుగు వేసి ధైర్యంగా ఆ వానలోనే, ఆ చిత్తడిలోనే దాన్ని ఎదుర్కొన్నాడు. అతి కష్టం మీద కొంతసేపటికి దాని కొమ్ములు 2 ఒడిసి పట్టుకోగలిగాడు. మరో 5 నిమిషాల పోరాటం తర్వాత దాన్ని లొంగ తీసుకున్నాడు. అన్నయ్య పర్లేదురా! గట్టిగా కేక పెట్టాడు. గబుక్కున గదిలోకి వచ్చి లైట్ వెలిగించాడు భాస్కర్. శంభు, రే శంభు! తమ్ముణ్ణి భుజం పట్టుకు కుదిపాడు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు శంభు. ఏమిట్రా, ఇంకా 12 అన్నా కాలేదు, అప్పుడే అంతగా నిద్ర పట్టిందా? అలా కలవరిస్తున్నావు అన్నాడు భాస్కర్. కలవరించానా? అవును, కలలో కలవరించాను కాబోలు. బాగానే ఉందిరా. వాడి చదువు కాస్త చెడగొట్టు. తెల్లవారితే పరీక్ష పెట్టుకుని నువ్వు చదవకుండా పడుకొని కలలు కానేది కాక ఊరెగిరేలా కలవరించి వాడి చదువు చెడగొట్టు కసురుతూ అంది సావిత్రి. లేదమ్మా, ఇక కలవరించంలే. ఏదో భయంకరమైన కాలొస్తేను. సారీ అన్నయ్య. సిగ్గుపడుతూ ఒత్తిగిల్లాడు మళ్ళీ శంభు. తిరిగి వరండాలోకి వచ్చి కూర్చున్నాడు భాస్కర్. మూసిపెట్టిన పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. కళ్ళు పుస్తకాన్ని చూస్తున్నా ఊహలు వేరే విధంగా పోతున్నాయి. ఎంత ధైర్యం వాడికి! తెల్లవారితే పరీక్ష రాయాలి. ఆ స్పృహైనా లేకుండా ఎలా నిద్రపోగలుగుతున్నాడు అంత నిశ్చింతగా? తనకు రేపు పరీక్షే, అన్ని చదివినవే. అయినా ఇసుమంత ధైర్యమైనా లేదు మనసుకి. ఒకటే భయం. ఆత్మవిశ్వాసం కన్నా అదృష్టం మీద, విధి మీద నమ్మకం ఉంచుకోవటమే తనకు అలవాటు. నిజానికి తమ్ముడికి ఉండాలి ఈ భయం. సగం సిలబస్ అయినా చదవడు. పరీక్షల కిటుకులన్నీ తెలుసు వాడికి. ఏవో 5-6 చాప్టర్స్ చదువుతాడు. తప్పకుండా అందులో ప్రశ్నలు వస్తాయి కూడా. తను సిలబస్ అంతా చదివినట్టే ఉంటాడు. తీరా పరీక్ష హాల్లోకి వెళ్ళేసరికి ఏదో వణుకు, జంకు, దడ. ఎందుకు ఆ తేడా? అరే, ఆలోచనల్లో పడిపోయి టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకా 100 పేజీలకు పైగా రివైజ్ చేయాలి. మళ్ళీ పుస్తకంలోకి తలదూర్చాడు. సీరియస్గా చదవసాగాడు. పారిజాత పహరణం వరకు రాగానే సత్యభామ పేరు చూడగానే మళ్ళీ సత్యవతి జ్వరబడింది భాస్కర్ ఆలోచనల్లోకి. సత్యవతి ఏం చేస్తూ ఉంటుందో ఈ పాటికి? హాయిగా డాబా మీద పడుకొని నిద్రపోతూ ఉంటుంది కాబోలు. ఆమెకేం భయం? క్లాస్ ఫస్ట్. పరీక్షలంటే ఆమెకు లెక్కలేదు. తప్పనిసరిగా పాస్ అవ్వగలనని ఆమెకు ధైర్యం. సంవత్సరం అంతా రెగ్యులర్గా చదువుతుంది గనక ఆమెకు ఆ ధైర్యం ఉండటంలో ఆశ్చర్యం లేదు. తను కష్టపడే చదువుతాడు. తనకి మంచి మార్కులే వస్తాయి. కానీ తనకు ఆ ధైర్యం ఉండదు. ధైర్యానికి సామర్థ్యానికి సంబంధం ఉండదేమో. ఆ విషయం శంభుని చూస్తేనే తెలుస్తుంది. తన ఎస్ఎల్సి పరీక్షల్లో తను ఎంతగా భయపడ్డాడని మొదటిసారిగా జీవితంలో పబ్లిక్ పరీక్షలు
తెగ కంగారు పడిపోయాడు. అలాంటిది ఎస్ఎస్ఎల్సి రాస్తున్నానన్న భయం శంభుకి అణుమాత్రం కూడా లేదు. భయపడ్డ మాట అలా ఉంచి రోజుకొక కథ చెప్తున్నాడు. పరీక్షకెళ్ళి వస్తూనే వాచర్లను ఏడిపించడం మీద, కాపీలు కొట్టి ఆన్సర్లు రాయటం మీద రకరకాల కథలు. ఫైనల్ బిఏ రాస్తున్నా ఇప్పటికీ తనకు కాపీలు కొట్టే విద్యార్థులను చూస్తుంటేనే దాడ. వాచర్లను ఊరికే చూస్తేనే వణుకు. దేవుడి దయ వల్ల ఈసారి గట్టెక్కేస్తే చాలు. బిఏ అనిపించుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు. తనకొక ఉద్యోగం అంటూ దొరికితే 12 ఏళ్లుగా అమ్మ పడుతున్న కష్టాలకు ఓ అంతం అంటూ దొరుకుతుంది. ఇకనైనా ఆవిడ మనోవేదన దూరం చెయ్యొచ్చు. బాధ్యతలన్నీ తనపై వేసుకుని ఆవిడ బాధలు తగ్గించేయొచ్చు. ఇంకా ఎన్నాళ్లకో ఆ రోజు. చచ్చా, ఆలోచనల్లోనే తెల్లారిపోయేలా ఉంది. చదవాలి. తన్ని తానే తిట్టుకుంటూ పుస్తకంలో తలదూర్చాడు మళ్ళీ. హాయ్, చివరి పరీక్ష కూడా అయిపోయింది, ఇక మనం ఫ్రీ. గెంతుకుంటూ వచ్చిన శంభు గదిలో మంచం మీద బద్ధకంగా పడుకున్న భాస్కర్ని చూస్తూ అడిగాడు. పరీక్షలా రాసావన్నయ్య నువ్వు? అంత బాగా రాయలేదురా, నిరుత్సాహంగా అన్నాడు భాస్కర్. అదేం అన్నీ చదివావుగా? పేపరు మరీ కష్టంగా ఇచ్చారు. ఓ అంతేగా, అయితే పర్లేదులే. కష్టంగా ఇచ్చిన పేపర్లు తేలిగ్గా దిద్దుతారన్నయ్య. ఎక్కువ మంది పాస్ అవ్వకపోతే రిజల్ట్స్ పడిపోతాయిగా, అందుకే అన్నాడు శంభు. అలాగేం ఉండదురా, అయినా ఎక్కువ మంది పాస్ కాకపోతే కదా మార్కులు కలుపుతారు. మా రూమ్లో చాలామంది బాగానే రాశారు అన్నాడు భాస్కర్. అదేమిటన్నయ్య, నీకంటే బాగా చదివారా వాళ్ళు? చదవకపోతే ఏమిరా, అందరూ గైడ్స్ తెచ్చుకున్న వాళ్ళే. పేపర్ చూడటంతోనే గబగబా గైడ్లు దగ్గర పెట్టుకొని కాపీలు రాసేశారు చాలామంది. వాళ్లకు ఖచ్చితంగా పాస్ మార్కులు వస్తాయి. ఎటొచ్చి నాలా సిన్సియర్గా రాసిన వాళ్లే. బాధపడుతూ అన్నాడు భాస్కర్. ఏం నువ్వు తీసుకెళ్ళలేవుగా నోట్సులు, కాపీ కొట్టకపోయావా? శంభు, నేను కాపీ కొట్టగలనా? అలాంటి పాడు పని నేనెలా చేస్తానురా? చెయ్యలేవన్నయ్యా, కానీ అది గొప్పతనం కాదు, పిరికితనం. నీకు కొట్టాలనే ఉంటుంది, అందరిలా పాస్ కావాలనే ఉంటుంది, కానీ ఆ ధైర్యం లేదు. మనసులో బాధపడతావు, వాళ్ళ మీద ఈర్ష్య పడతావు, పైకి మాత్రం నిజాయితీగా మాట్లాడతావు. శంభు, అరవకన్నయ్య, ఎందుకు ఆ నిజాయితీ? ఇవాళ సంఘంలో నిజాయితీకి విలువ బండి సున్నా. ఎలా పాస్ అయ్యావు అనే కన్నా ఎన్ని మార్కులతో పాస్ అయ్యావు అన్నదే లెక్క. పోనీ ఆత్మవంచన అంటావా? ఈ పరీక్షల్లో నిజాయితీగా చదివి పాస్ అయినంత మాత్రాన నీకు విజ్ఞానం వచ్చేస్తుందంటావా? రేపు నువ్వు చెయ్యబోయే ఉద్యోగం సులువుగా అర్థం చేసుకోగలవన్న నమ్మకం ఈ చదువుల వల్ల నీకు ఏర్పడిందా? లేనప్పుడు అదంతా మళ్ళీ మరొక ట్రైనింగు, మరొక ప్రకరణ అయినప్పుడు, ఈ చదువు డిగ్రీ కేవలం అలంకరణే అయినప్పుడు ఎలా పాసితే మాత్రమే? బ్రతుకు తెరువు చదువులకు నిజాయితీ అవసరం లేదన్నయ్య అన్నాడు. తనకన్నా 4 ఏళ్ళు చిన్నవాడైన శంభు అంటే భాస్కరానికి భయమే. అతడి తెంపరతనం అన్నా, ధైర్యం అన్నా భయమే. అతడితో వాదించాలన్నా భయమే. కొండ పగలగొట్టినట్లు కటువైన సత్యారుడు మాట్లాడే శంభుతో వాదించి గెలవలేడని తెలిసిన భాస్కరం అతడి మాటలకు మౌనంగా తాలోపటం తప్ప మరేం చేయడు. సాధారణంగా అన్నయ్యకి ఎదురు చెప్పటము, వాదించటము చెయ్యడు శంభు. ఎక్కడో మరీ కోపము, ఉత్సాహము వచ్చినప్పుడు తప్ప. అందుకే భాస్కరం అప్పుడు ఏమీ జవాబు ఇయ్యలేదు. కాఫీ తాగుదాం పదా అంటూ వంటగదికేసి నడిచాడు. రా భాస్కరం. వాకిట్లో భాస్కర్ని చూస్తూనే ఆహ్వానించింది సత్యవతి. లోపలికి నడిచాడు భాస్కర్. వాసులేడా అడిగాడు. వాడా, సరేలే నవ్వింది సత్య. మధ్యాహ్నం మ్యాట్నీ కని వెళ్ళాడు, 6 వచ్చేస్తానన్నాళ్లే చెప్పింది. పాపం సెలవుల్లోనైనా వాడిని కాస్త సరదాగా తిరగనీరాదు? సెలవులా? అక్కడికి మహా వర్కింగ్ డేస్లో తెగ కష్టపడిపోతున్నాడని నవ్వింది. గట్టిగా అనక, గురువువై కూడా వాడిని చెడగొడుతున్నావని నన్ను తిట్టగలరు నాన్న అన్నాడు. పద డాబా మీద కూర్చుందాం. ఇద్దరూ డాబా మీదకి వెళ్ళారు. ఎలా రాసావు ఇవాళ అడిగాడు భాస్కర్. పర్లేదు, జనతా క్లాసులో పాస్ అవుతానులే అంది. అయితే క్లాస్ రాదా? వస్తుందన్నాగా జనతా క్లాసు. అదేంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్వి? అదంతే, నిన్న ఇవాళ పరీక్ష హాల్లో గొడవైపోయింది భాస్కర్. ఏమైంది ఆదుర్దాగా అడిగాడు భాస్కర్. గ్రూపు కష్టంగా ఇచ్చారు పేపర్స్.
అందరూ పేపర్ చూస్తూనే కంగారు పడిపోయారు. ఎవరికి తోచింది వాళ్ళు రాస్తున్నారు. అరగంట గడవగానే లెక్చరర్స్ వచ్చారు క్లాసులోకి. ఎవరి ట్యూషన్ స్టూడెంట్లకు వాళ్ళు గుసగుసలాడుతూ జవాబులు చెప్పడం మొదలుపెట్టారు. ఎక్స్ప్రెస్ బళ్ళల్లా రాసేస్తున్నారు వాళ్ళు. నాలాంటి వాళ్ళు తెల్లమొహాలు వేసుకొని చూస్తూ కూర్చుండిపోయాము. కాసేపు అలా గడిచేసరికి నా రక్తం కొత్త కొత్త ఉడికిపోయింది. ఏడాది పొడుగునా కష్టపడ్డ వాళ్ళం ఇలాగే ఉండిపోయాము. ట్యూషన్లో చేరిన వాళ్ళు చాలాగా రాసేస్తున్నారు. నేను లేచి దాబాయించాను. మేడం, ఇది చాలా అన్యాయం అంటూ. నీకెందుకు అవన్నీ? నీకేమన్నా తెలియకపోతే కదా మాట్లాడకుండా రాసుకో అంది మా మేడం. నా సంగతి కాదు మేడం, మిగతా అందరి సంగతి. మీరు ఇలా చదవని వాళ్ళకు ఆన్సర్స్ చెప్పడం అన్యాయం అన్నాను. నువ్వు పరీక్ష రాయాలని వచ్చావా, అందరినీ వెనకేసుకొని అల్లరి చేయాలని వచ్చావా? టైం వృధా చేసుకోకు, తర్వాత విచారించాల్సి వస్తుంది అంది మేడం కఠినంగా. అప్పుడు నాకు ఒళ్ళు తెలియలేదు. మీరు మర్యాదగా ఈ మాల్ ప్రాక్టీస్ ఆఫ్ చేస్తారా, వెళ్ళి సూపరింటెండెంట్కి రిపోర్ట్ ఇవ్వమంటారా అంటూ అరిచాను. నాకు సపోర్టుగా మరొక 5-6 లేచారు. నానారాభస అయ్యింది. అరగంట తర్వాత వాతావరణం సర్దుకుంది, కానీ అప్పటికి టైం చాలా అయిపోయింది. పైగా మూడ్స్ కూడా చెడిపోయాయి. మిగిలిన టైంలో ఏదో రాసేసానే కానీ చాలా డిస్కరేజ్ అయిపోయాను చెప్పింది సత్య. అరే, చాలా దారుణమే మరి. మర్నాడు పరీక్షకు వెళ్ళానా? నిన్న నా వల్ల నష్టపోయిన విద్యార్థినుల విసురులు, వాచర్ల విషపు చూపులతో మనసు చాలా గాయపడింది. ఇవాళకి ఏం రాశానో నాకే తెలీదు. మొక్కుబడి చెల్లించుకుని వచ్చేసానంతే అంది. పీటీ సత్య, నిజంగా పీటీ. బుద్ధులు నేర్పాల్సిన వాచర్లే చేను మేసే కంచెల్లా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే ఇహ విద్యార్థిలో కానీ బాగు చేసేదెవరో అర్థం కాదు అన్నాడు. ఏం చెయ్యాలి, ఎవరి స్వార్థం వాళ్ళదైపోయింది. అలాగే మన స్వార్థము మనం చూసుకోలేకపోతున్నామే మరి. మనమేం అవినీతి పద్ధతుల్లో స్వార్థం చూసుకోవాలనుకోవట్లేదు. కేవలం చదివి రాసి క్లాస్ తెచ్చుకోవాలనుకున్నాం. అది సాధ్యం కాకపోతే ఎలా? సత్య, అదేం కర్మమో కానీ నేను పరీక్షలు బాగా రాయలేకపోయాను. నీకు క్లాసు రాదంటున్నావు. ఇద్దరికీ క్లాసులు రావాలి, ఆ వెంటనే ఉద్యోగాలు సంపాదించి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటూ ఎన్ని కలలు కన్నామో. క్లాసులే రాకపోతే, మనకు ఉద్యోగాలు రాకపోతే మన కలలన్నీ ఏం కావాలి? ఆర్థికంగా స్వతంత్రులం కాకపోతే మన ఇష్ట ప్రకారం భవిష్యత్తు నడుపుకునే అవకాశం ఎలా వస్తుంది? మనం ఒకటి కావటం ఎలా? భాస్కర్ అన్నాడు. వాసు వచ్చేస్తున్నాడు. డాబా మించే రోడ్డు మీద నుంచి వస్తున్న తమ్ముడిని చూపించింది సత్య. ఓ, చాలా దూరం ఉన్నాడుగా. అయినా ఇంట్లో ఎవరైనా వింటే? తొందరపడకు భాస్కర్, ఎందుకైనా మంచిది. మాటలు ఆపేసి చుట్టూ చూస్తూ కూర్చున్నాడు భాస్కర్. మరొక 5 నిమిషాలకు పైకొచ్చాడు వాసు. వచ్చేశారా మాస్టారు అంటూ. 7 ఏళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు భాస్కర్. ఆనందంగా సాగిపోతున్న సంసారం నడివీధిన పడినట్లయింది సావిత్రికి. సంపాదిస్తున్నన్నాళ్ళు సంసారం గట్టిగానే నడిపినా ఏమాత్రం వెనకలేకపోయాడు ఆమె భర్త. 5 పసికందులు, ఆస్తి పైసా కూడా లేదు, సంపాదించే భర్త లేడు. ఆమెకు భవిష్యత్తు అంధకార బంధనంలా తోచింది. మేమున్నామంటూ ఆదుకునే బంధువులెవరూ కనిపించలేదు ఆ సమయంలో. దగ్గరైతే ఎక్కడ ఈ లంపటం అంతా తమకు చుట్టుకుంటుందోనని భయపడ్డవాళ్ళు తప్ప. ఒకే ఒక్క ఓదార్పల్ల అప్పులంటూ లేకపోవటము, ప్రావిడెంట్ ఫండ్గా వచ్చిన కొద్ది మొత్తము, సొంతదంటూ ఓ ఇల్లు ఉండటమే. పెద్ద కొడుకు భాస్కరానికి 7 ఏళ్ళు, తర్వాత వాడు శంభు 4 ఏళ్ల పసివాడు. మిగతా 3 ఆడపిల్లలే. ఆఖరిది 6 నెలల పసిగుడ్డు. ఏ దిక్కు తోచన సావిత్రి అర్ధరాత్రులు అపరాత్రులు లేచి కూర్చుని గుబులు గుబులుగా రోధిస్తూ ఉండేది. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ ఏసారి 5 పిల్లల్ని అనాథలుగా చేసి భర్త అనురాగ చిహ్నాలుగా మిగిలిన వాళ్ళని రోడ్ల పాలు చేయలేక ఆగిపోయింది. ఏదో ఒకనాటికి తమ బ్రతుకు వెలుగు చూడకపోదన్న మొండి ధైర్యంతో తన ఆనందాలని, ఆశల్ని, యవ్వనాన్ని, ఉద్రేకాలని మరిచి అహరహం శ్రమిస్తూ ఆ శ్రమలోనే ధైర్యాన్ని దిగమింగసాగింది. ఆమె హైస్కూల్ చదువు పూర్తి చేసింది కాబట్టి చుట్టుపక్కల పిల్లల్ని చేరదీసి ఎలిమెంటరీ చదువులకు ప్రైవేట్లు చెప్పేది. కుట్టు మిషన్ మీద అప్పటిదాకా కాలక్షేపానికి కుట్టుకునే కుట్లు జీవనోపాధిగా మార్చుకుని ఇరుగు పొరుగు వాళ్ళ జాకెట్లు, గౌన్లు లాంటివి కుడుతూ సంపాదన ప్రారంభించింది. ఇంటికి వుడెన్ పార్టీషన్ చేయించి సగం అద్దెకిచ్చింది. కాస్తో కుస్తో పెన్షన్ వచ్చేది భర్త ప్రభుత్వ ఉద్యోగి కావటాన. భాస్కర్ అంత చిన్న వయసులో తల్లి పడే పాటలను, తండ్రి పోయిన లోటును అర్థం చేసుకుని మసిలేవాడు. వీలైనంత వరకు అన్ని విషయాల్లోనూ
తల్లికి చేదోడు వాదోడుగా నిలిచాడు. దొడ్లో కూరగాయల మొక్కలకు నీళ్లు పోయటం, కాసిన కూరగాయలను తెలిసిన నీళ్లలో అమ్ముతూ ఉండటం చేస్తూ ఉండేవాడు. తను శ్రద్ధగా చదువుకోవటమే కాక తమ్ముణ్ణి చెల్లెళ్లను కూడా కూర్చోబెట్టి చదివిస్తూ ఆడిస్తూ ఉండేవాడు. క్రమంగా రోజులు గాడిన పడ్డాయి. 10-12 ఏళ్లు గడిచాక ఇవాళ భవిష్యత్తు కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది సావిత్రికి. భాస్కర్ బిఏ చివరి సంవత్సరానికి వచ్చేశాడు. ఈ ఏడు గట్టెక్కితే ఇక ఒడ్డున పడ్డట్టే. శంభు కూడా కాలేజీకి చేరుకున్నాడు. వీళ్ళిద్దరూ ఇంటిని ఆదుకుంటే ఇక ఆడపిల్లల గురించి దిగులే ఉంది. వాళ్లే చేస్తారు చల్లాయిల పెళ్ళిళ్ళు. ఈ ఇల్లు అమ్మేసినా పర్వాలేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగిపోతే చాలు. తను కొడుకుల దగ్గరే బ్రతుకు వెళ్ళదీయొచ్చు. ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటోంది సావిత్రి ఈ మధ్య తరచు. భాస్కరానికి 5-6 ఏళ్ల అవతలు ఉంది సత్యవతి వాళ్ళ ఇల్లు. ఆమె తండ్రి రంగనాథం గారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆమెకొక్కడే తమ్ముడు వాసు. వాసుకు ట్యూషన్ చెప్పడానికి కుదురుకున్నాడు భాస్కర్. కుర్రాడు చదువుకుంటున్నవాడు, చిన్నవాడి అయినా తెలివితేటలు గలవాడు. చౌకలో చెప్పడానికి ఒప్పుకున్నాడు. పైగా సహాయం కోరుతున్నవాడు అనే అభిప్రాయంతో అతన్ని ట్యూషన్కి పెట్టుకున్నారు రంగనాథం గారు. తలొంచుకుని వచ్చి తన పని కాగానే తలొంచుకుని వెళ్ళిపోయే భాస్కర్ సత్యవతిని బాగా ఆకర్షించాడు. కాలేజీలో తోటి స్టూడెంట్లలో కనపడే అల్లరి వెకిలితనము తనయుడు వాడే అయినా భాస్కర్లో కనపడకపోవటం ఆమెను మరింత ఆకర్షించింది. అతడు కూడా తన క్లాసే చదువుతుండటంతో అప్పుడప్పుడు తెలియని సబ్జెక్టు చెప్పించుకోవటంతో ప్రారంభించి అతడితో పరిచయాన్ని స్నేహంగా బలపరుచుకుంది సత్యవతి. మొదట్లో బెరుకుగా తిరిగినా ఆమె చూపే చనువు, ఆమెలోని ఆకర్షణ, చురుకుదనం భాస్కర్ మౌనాన్ని, వైముఖ్యాన్ని దూరంగా పోగొట్టాయి. భాస్కర్కి చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువగా చదవటం అలవాటు. ఆ అలవాటు అతనికి కాలక్షేపం కన్నా ఆలోచన పరిధి విస్తృతం కావటానికి బాగా తోడ్పడింది. అందుకే ఒంటరితనం దొరికినప్పుడల్లా భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ కొన్ని ఆశయాలు ఏర్పరచుకున్నాడు స్థిరంగా. అన్నింట్లో మొదటిది వీలైనంత త్వరగా ఉద్యోగం సంపాదించి అమ్మను సుఖపెట్టడం. దానికి కొన్ని పరిస్థితుల తోడ్పాటు కావాలి. మొదటిది తను కనీసం గ్రాడ్యుయేషన్ కావాలి. అది ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి. తర్వాతది తనకు అదృష్టం కలిసి వచ్చి వెంటనే తనకు ఉద్యోగం దొరకాలి. ఇది ఆశ. అయితే ఉద్యోగం ఎవరి రికమెండేషన్ వల్ల కాకుండా స్వశక్తి వల్ల సాధించాలి. ఇది ఆశయం. మనసు కాస్త ఉల్లాసంగా ఉండి మరికొంత ముందుకు పోతే ఇంకో రకమైన ఊహలు వచ్చేవి. ఆ తర్వాత తను పెళ్లి చేసుకోవాలి. అమ్మ తన ఊహ తెలిసినప్పటి నుంచి కష్టాలు తప్ప సుఖాలు ఎరగదు. అందుకే తను ఓ ఇంటివాడయ్యాకైనా ఆమె బాధ్యతలన్నీ కోడలికి అప్పగించి ఆనందంగా కూర్చోబెట్టాలి. అందుకే తన భార్య మంచి సంస్కారి, కలుపుగోలు మనిషి అయి ఉండాలి. తమ ఇద్దరు వివాహానికి ముందే ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే తను తన పరిస్థితులన్నీ ఆమెకు వివరించవచ్చు. అన్నిటికీ ఇష్టపడిన యువతనే పెళ్లి చేసుకోవచ్చు. ఇది ఆశ. అయితే ఈనాడు జరుగుతున్న అన్ని పెళ్ళిళ్ళులాగా ఏ కట్న కానుకలకో బంధు వ్యామోహాలకో లోబడితే తను కోరుకున్న విధంగా జరగటం అసాధ్యం. కాబట్టి ఏ పెళ్లి చూపుల్లోనూ అంగీకరించే యువతని గాక కొద్ది కాలం పాటైనా పరిచయం ఉండి మనసులు అర్థం చేసుకోగల వ్యవధి దొరికాక పరస్పరం ఇష్టపడిన అమ్మాయినే చేసుకోవాలి. ఇది ఆశయం. ఆశలకి ఆశయాలకి వైరుధ్యం లేకపోవటాన ఆశయాలు నెరవేర్చుకుంటే ఆశలు తీరుతాయి కనుక ఆశయాల్ని అవసరాలుగా ఊహించుకొని బలపరుచుకున్నాడు తనకు తెలియకుండానే భాస్కరం. ఆ విధంగా కాకపోతే మరొక విధంగా జరిగితే ఇలాంటి ఊహ చూచాయిగా అనిపించినా అతనికి ఎంతో బాధ కలుగుతుంది. కాలేజీలో క్లాస్ ఫస్ట్ రావాలంటే కేవలం పుస్తకాల పురుగులా ఉండటం వలన లాభం ఉండదని అతనికి అనుభవం తెలిపింది. బాగా చదివినంత మాత్రాన కూడా బాగా రాయలేము అని, రాసినంత మాత్రాన మంచి మార్కులు రావు అని తెలిసింది. వీటన్నింటినీ మించిన పాలిటిక్స్ కళాశాలల్లో కూడా ఉన్నాయన్న సత్యం భాస్కరాన్ని మొదట ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత విచారపరిచింది. అవసరం ఉన్నా లేకపోయినా స్టాఫ్ రూమ్కి వెళ్ళటం, తెలిసినా తెలియకపోయినా లెక్చరర్స్ను సందేహాలు అడుగుతూ వారు చెప్పిన జవాబులకు ముగ్ధులైపోయినట్లు తలలోపటం, మన టీచర్లు ట్యూషన్ చెప్తూ ఉంటే తప్పనిసరిగా వాళ్ళ దగ్గరకు చేరటం, అతి వినయాన్ని అతి చాకచక్యంగా ప్రదర్శించటం, ఇవన్నీ మంచి మార్కులకు దగ్గరదారులని తెలిసిన నాడు వాటిని వేటిని ఆచరించలేని తన మనోదౌర్బల్యానికి విచారించాడు భాస్కరం. పోనీలే, ర్యాంకులు రాకపోయినా ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తే చాలని తృప్తి చెందాడు. కానీ అంతరంగంలో ఎక్కడో బాధ కలుపుకుమంటూనే ఉండేది ఫస్ట్ ర్యాంకు కోల్పోయినప్పుడల్లా. సత్యవతి పరిచయం భాస్కర్ని కాస్త మనిషిని చేసిందనే చెప్పాలి. ముభావంగా ఎవరితోనూ కలిగినట్లుగా ఉండే అతను ఆమె చొరవ వలన, ఆమె మాటల వలన
ఆమె ప్రోత్సాహం వలన అంతో ఇంతో ప్రభావితుడు కాక తప్పలేదు. అంతవరకు అతడు తన ఆలోచనల్ని బాధల్ని ఎవరితోనూ పంచుకోలేదు. అసలు అలా పంచుకోవాలని కానీ పంచుకోవటం వలన ప్రయోజనం ఉంటుందని కానీ అతనికి ఎప్పుడూ అనిపించలేదు. అమ్మతో తన భావాలను విప్పి చెప్పి ఆమెకున్న బాధలకు తోడుగా పసి వయసు నుంచే వీడికి ఎన్ని ఆలోచనలు అంటగట్టానా అని తల్లిని మరింత బాధపడేలా చేయలేడు. తమ్ముడు తనకన్నా 3 ఏళ్ళు చిన్నవాడు. వాడికి తను గార్డియన్ లాంటివాడు. వాడి ముందు వెలితి పడలేడు. హై స్కూలు కాలేజీ స్నేహాల మీద అతడికి నమ్మకం కలగలేదు. ఏదో పక్కవాడి డబ్బుల కోసమో సరదాల్లో తోడు కోసమో తప్పిస్తే స్నేహాలు ఎందుకు చేస్తారు ఎవరైనా? రక్త సంబంధం లేని మనుషుల మధ్య ప్రాణాలు ఇచ్చుకోగల స్నేహాలు బంధాలు ఎలా ఎందుకు కలుగుతాయి? అదంతా నాటకం తప్ప. నిజాయితీ నైర్మల్యం అలాంటి మైత్రులు ఎలా ఉంటుంది? ఇదే అతడి దృక్పథం. ఒంటరితనంలో పెరగటం వలన అతడిని బలవంతాన మార్చేపాటి మిత్రులు ఎవరూ తటస్థపడకపోవటం వలన నిజమైన స్నేహంలోని మాధుర్యం అతడికి అనుభవం కాలేదు. అతడి ఆలోచన సరళి మారలేదు. అందుకే సత్యవతి పరిచయం అతన్ని మార్చింది. తోడబుట్టిన వారిని మరిపించగల మాధుర్యం కూడా స్నేహంలో ఉందని తెలియచెప్పింది. నిజమైన స్నేహానికి కారణం భౌతిక రూపాలు ఆర్థిక సంబంధాలు కాదని, అసలు ఏదో ఒక అవసరం వల్ల కలిగేది స్నేహమే కాదని, కేవలం మనసుల మధ్య కలిగే ఒకనొక సున్నితమైన ఆకర్షణే స్నేహమని, అనిర్వచనీయమైన ఆ అనుభూతిని జీవితంలో మనసారా ఒక్కరితో కూడా పంచుకోలేని మనిషి ఎడారి మొక్క లాంటి వాడేనని అతడికి అర్థమయ్యేలా చేసింది. మరొక మనిషితో మనసు విప్పి మాట్లాడే అవకాశం భాస్కర్కి జీవితంలో మొదటిసారిగా సత్యతోనే కలిగింది. అతడి ఆశయాలకు ప్రోత్సాహాన్నిస్తూ అతడికి భవిష్యత్తుపై ఆశ కలిగేలా చేసింది సత్యవతి. అత్తయ్య అంటూ ఇల్లంతా తిరుగుతూ అన్ని పనుల్లోనూ సహాయపడే సత్యవతి అంటే సావిత్రికి అభిమానమే. తమ ఇంటిని ఆర్థిక పరిస్థితుల్ని చూస్తే పైవారు ఎవరైనా గబుక్కన తమను కించపరుస్తారు, లేదా ఏ సానుభూతి వాక్యాల చెప్పి చిన్నబుచ్చుతారు. ఇదే అతిథుల మీద భాస్కర్ నిశ్చితాభిప్రాయం. ఇది వరలో అనేక సార్లు ఇరుగు పొరుగు వాళ్ళు దూరపు బంధువులు వచ్చి ఇలాంటి మాటలే ఏదో ఒకటి అని వెళ్ళటమో, వాళ్ళు వెళ్ళిన వెంటనే సావిత్రి తలగడలు తడిసిపోయేలా మూల గదిలో మంచం మీద పడుకుని దుఃఖించటం అతడి మనసుని అతిథులకు విముఖంగా బండరాయిగా మార్చేశాయి. అందుకే ఎవరైనా తమ ఇంటికి వస్తారంటే అతడికి సరదాగా కాక కక్షగా కోపంగా ఉండేది. సత్యవతి చిన్నదైనా డబ్బు ఇచ్చే సకల సౌభాగ్యాలతో పెరుగుతున్న సావిత్రి వాళ్ళింట్లోని లేమిని గురించి ఒక్క మాట కూడా అనలేదు. డబ్బున్న ఇళ్ళు, డబ్బు ఇచ్చే వసతులు ఎంత సహజమో, లేమి డబ్బు లేని పరిస్థితులు కూడా అంతే సహజం అన్నట్టుగా ప్రవర్తించేది. అదే సావిత్రిని భాస్కర్ని కూడా ఆకర్షించిన అంశం. అమ్మ ఆదరానికి పాత్రమైన సత్య అంటే భాస్కర్లో ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అప్పట్నుంచి అతడికి క్రమంగా తన 3వ ఆశయం ఫలిస్తుందేమోనన్న ఆశ అజ్ఞాతంగా కలగసాగింది. సత్య తమ ఇంట్లో ఎప్పటికీ ఉండిపోతే అమ్మకి గొప్ప మనశ్శాంతి, కోడలి వలన వచ్చే పొరపచ్చాలంటూ ఉండబోవు. ఆమె తన జీవితంలోకి ప్రవేశిస్తే తనకంత అదృష్టమా? కానీ వెనువెంటనే ఆశల్ని ఖండిస్తూ అనుమానాలు తలెత్తేవి. ఆమె ధనవంతుల గారాల పట్టి తను ఏ రోజు కూటికి ఆ రోజు వెతుక్కోవలసిన దురదృష్టవంతుడు. కోరుకున్నది ఏదైనా క్షణాల్లో పొందగల అదృష్టం ఆమెది. అమ్మ, తమ్ముడు, పెళ్లి చేసి పంపాల్సిన చెల్లెళ్ళు, బరువు బాధ్యతలు తల మీద మోస్తున్న అభాగ్యుడు తను. నింగినందుకోవాలని నేల ఆరాటపడటం దూరాసే. దూరానికి కలిసినట్లే కనిపించినా నిజానికి వాటి మధ్య దూరం సమాంతరం అంతే అనిపించేది. అయితే ఒకసారి అనుకోని విధంగా జరిగిన ఆ సంఘటనతో అతడి మనసులోని ఆశలు ఊపిరి పీల్చుకుని తలలెత్తాయి మళ్ళీ. ఆ రోజు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. పరీక్ష పాస్ అయిన సందర్భంలో తమ్ముడు గొడవ చేస్తే అతన్ని తీసుకుని సినిమాకి వెళ్ళాడు భాస్కర్. ఇంటర్వ్యూల్లో తటస్థపడింది సత్యవతి మరొక 3 స్నేహితురాళ్లతో. అరే, సినిమాకి వస్తున్నానని చెప్పలేదే అంది భాస్కర్ని చూస్తూనే. ముందుగా అనుకోలేదు, వీడు గొడవ చేయడంతో బయలుదేరాం అన్నాడు భాస్కర్. అవును మరి, పరీక్ష పాస్ అయినా కూడా సినిమా చూపించనంటాడు మా అన్నయ్య మరీ పిసినార్లిస్తూ అన్నాడు శంభు నవ్వుతూ. నువ్వు మీ అన్నయ్యకి తగ్గ తమ్ముడు వెళ్ళే ఎలాకొచ్చావుగా చివరికి. ఇతను భాస్కర్ అని నాకు బావ అవుతాడు, వీళ్ళు నా క్లాస్మేట్స్ పరిచయం చేసింది సత్య. నిర్ఘాంతపోయిన అతన్ని అలాగే వదిలేసి అందరికీ కోకోకోలా తెప్పించింది. పరీక్ష పాస్ అయినందుకు నువ్వివ్వకపోయినా నేను ఇప్పిస్తున్నాను తీసుకో అంది. థ్యాంక్స్.
విసురుగా అని డ్రింక్ తాగేసి హాల్లోకి నడిచాడు భాస్కర్. ఏంటే మీ బావ బొత్తిగా ముళ్ళ ముప్పిలా ఉన్నాడే, అయినా ఎవరి బావ ఏమీ కాదా, ఎప్పుడు మాకు చెప్పలేదే అంటున్న ఫ్రెండ్స్తో. అతనెప్పుడు అంతేలే, ముళ్ళకి పూలకి తేడా తెలియని అమాయకుడు పాపం. వెక్కిరింతగా అన్న సత్యం మాటలు వెనక నుంచి బాణాల్లా తేకాయి అతన్ని. వెనక్కి తిరుగుదామని మానుకుని ముందుకే నడిచాడు. ఏమిటి నీ ఉద్దేశం? మా బావ అంటూ పరిచయం చేస్తావేమిటి నీ ఫ్రెండ్స్కి? స్నేహితుడిని చెప్పకూడదు? మర్నాడు సాయంత్రం వెళ్తూనే నిలదీశాడు భాస్కరం. ఏం తప్పే ఉంది? మీ అమ్మను అత్తయ్య అని పిలుస్తున్నప్పుడు అలా చెప్పొచ్చు, పెంకగా అంది సత్య. పెద్దవాళ్లను పేరు పెట్టి పిలవలేం కనుక ఏదో ఒక వరుస, అంత మాత్రాన అది నిజమైపోతుందా? చిరగ్గా అన్నాడు అతను. నీలాంటి బుద్ధావతారం పరిచయాన్ని అలా ఊరికే వదిలేయలేక ఏదో ఒక వరుస బట్టి కలుపుకున్నాను, ఓకే అంది. కలుపుకున్నంత మాత్రాన కలియవు సత్య. పైగా నువ్వు అలా పరిచయం చేస్తూ ఉంటే నా అవతారానికి నాకెంత చిన్నతనంగా అనిపించిందో తెలుసా అన్నాడు. చిన్నతనం ఎందుకు భాస్కర్? లేమి పాపము కాదు, నేరము కాదు. ఎవరికొన్నది వాళ్ళకు ఉంటుంది. అందులో చిన్నబుచ్చుకోవలసింది, కించపరుచుకోవలసింది ఏమీ లేదు. అయినా అనుక్షణం పేదవాణ్ణి అంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడటానికి నీకు సిగ్గేయదు? అదే నీకు గనక ఆస్తిపాస్తులు ఉన్నట్లయితే పేదలందరినీ హీనపరుస్తూ చూసేవాడివా? ఆవేశంగా అడిగింది సత్య. ఏం జవాబు చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు భాస్కర్. అయినా నేను నిన్నలా పిలవటం నిజంగా నీకు ఇష్టం లేదా చెప్పు నిలదీసింది. ఇష్టం ఉన్నట్లే అన్నీ జరుపుకునేందుకు నేను కలవారి బిడ్డని కాదు సత్య. కలవారి కూతుర్నైనంత మాత్రాన ఇష్టాలన్నీ తీరవని నా ద్వారా నువ్వు రుజువు చేస్తున్నావుగా అంది. అంటే నేనున్న ఇంట్లో పుట్టిన కారణాన్నేగా నిన్ను నా ఇష్ట ప్రకారం బావా అని పిలిచే హక్కు కూడా పొందలేకపోతున్నది అంది. వద్దు సత్య, నువ్వు సరదాకే పిలవచ్చు, కానీ ఆ పిలుపు నాలో అత్యాశల్ని రేపుతుంది, అశాంతికి గురి చేస్తాయి ఆ తీరని ఆశలు నన్ను. అలాంటి ఆశాభంగాలకు గురి కాకుండా ఇలాగే బ్రతుకు గడుపుకొని నన్ను దయచేసి అన్నాడు. ఆశల్ని చంపుకుని యోగివి కావాలన్న తపనెందుకు భాస్కర్ నీకు? వాటిని నిజం చేసుకోవాలని అనుకోకూడదు? అవి నిజం కావని నాకు తెలుసు సత్య, నేను అశక్తుణ్ణి. ఓహో, దానికి కారణం డబ్బే కదూ? సత్య, నీకు నవ్వులాటగానే ఉన్నా అది పచ్చి నిజం. అయితే ఆ డబ్బు కారణంగానే నేను నా ఆశల్ని తీర్చుకుంటాను, నిన్ను నా భావన చేసుకోవాలనే నా కోరికను నిజం చేసుకుంటాను. ఏమంటుందో తెలియకుండానే పంతంగా అనేసి ఆ వెనుక సిగ్గుతో తలదించుకుంది సత్య. అంతలోకే వాసు రావటంతో వాళ్ళ మధ్య మరి సంభాషణ సాగలేదు. కానీ ఆ తర్వాత చాలాసేపటి వరకు భాస్కర్ మనసులో లేదు. ఆశ నిరాశల ఊయలలో ఊగుతూ ఉండిపోయింది. రాను రాను సత్య ప్రవర్తన వలన తనకు తెలియకుండానే ఆమెకు దగ్గరయ్యాడు భాస్కర్. మన మధ్య ఉన్న డబ్బు గోడల్ని పడగొట్టగలిగితే తప్ప ఇద్దరం ఒకటి కావటం కుదరదు సత్య, అందుకు మార్గం కూడా నేను యోచించాను అన్నాడు. ఏమిటో అంత గొప్ప మార్గం? అయినా అలాంటి ఆలోచనలతో మనసు బుర్ర అనవసరంగా చెడగొట్టుకోకు భాస్కర్. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఏది కోరినా తీర్చకుండా తిరస్కరించడం ఇంతవరకు జరగలేదు. కాబట్టి నువ్వు అలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంది. నీకు తెలియదు సత్య, ఎలాంటి అనుబంధాలైనా విచ్ఛిన్నం చేసే శక్తి డబ్బుకుంది. ఆ సత్యం నాకు చిన్నప్పటి నుండి అనుభవపూర్వకంగా తెలుసు. నేను నిన్ను ప్రేమించానని నమ్మటం కన్నా నీ డబ్బు మీద ఆశతో నిన్ను కోరుకుంటున్నానని నిందవేయటం చాలా తేలిక మీ వాళ్ళకి లోకానికి. అది నాకు ఇష్టం లేదు. నేను గనక ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్నైతే నాకు తగిన ఉద్యోగం దొరికి తీరుతుంది. కానీ నా ఒక్కడి ఆదాయంతో మా సంసారాన్ని ఈదటం అసాధ్యం. కాబట్టి నువ్వు క్లాస్ తెచ్చుకొని ఉద్యోగంలో చేరగలిగితే మీ వాళ్ళను పైసా అడగకుండా జీవితం గడపచ్చు. నాకున్న బాధ్యతలు తీరిపోతే ఆ తర్వాత నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోగలను. ఆ శుభఘడియ వచ్చేదాకా 5-6 ఏళ్ల పాటు నువ్వు నాకు తోడ్పడగలిగితే. ఏం మాటలు భాస్కర్, 5-6 ఏళ్లేనా? జీవితంలో ఒకరి కష్టాలు సుఖాలు మరొకరు పంచుకుని కలిసికట్టుగా అనుభవించాలనేగా నా తపన. నువ్వు మరొకసారి ఇలా మాట్లాడితే నేను ఊరుకోను, తెలిసిందా సీరియస్గా అంది సత్య. ఓకే మేడం, ఎక్స్క్యూజ్ మీ తేలిగ్గా నవ్వుతూ అనేశాడు భాస్కర్. అన్నయ్య అన్నయ్య ఉత్సాహంగా భాస్కర్ని పట్టుకు కుదిపేశాడు శంభు. పడక మించి గబుక్కున లేచి కూర్చున్నాడు భాస్కర్. ఏమిట్రా, ఏంటి? చూడన్నయ్య, నా రిజల్ట్స్ వచ్చాయి. ఏవి?
కళ్ళు నులుపుకుని పేపర్ అందుకుని ఆతృతగా తమ్ముడి నెంబర్ వెతికాడు భాస్కర్. అబ్బా, ఫస్ట్ క్లాస్, వెరీ గుడ్ శంభు, చాలా సంతోషం. గబుక్కున తమ్ముడు తల వంచి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. అన్నయ్య, ఆర్ద్రంగా అన్నాడు శంభు. మెనీ మెనీ థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ ఏమిట్రా పిచ్చి, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, కష్టపడి క్లాస్ తెచ్చుకున్నందుకు. అదిగో ఆ మొదటి మొక్కే వద్దన్నాను, కష్టపడింది ఎక్కడ, క్లాస్ తెచ్చుకున్నాను అంతే అన్నాడు శంభు. ఏడ్సావులేరా, తెలివితేటలున్న వాళ్ళు కష్టపడకపోయినా పర్వాలేదు, క్లాస్ అదే వస్తుంది. అదిగో మళ్ళీ బాజాలు వాయిస్తున్నావు. సర్లే పద పద. హుషారుగా మంచం మించి లేచాడు భాస్కర్. తమ్ముడు చేయి పట్టుకుని వంటింట్లోకి నడిచాడు అమ్మా అంటూ. ఎస్ఎస్ఎల్సి రిజల్ట్స్ వచ్చిన 10 రోజులకు జనార్దనం గారు వచ్చారు. జనార్దనం సావిత్రి తమ్ముడు కావటానికి సొంత తమ్ముడే అయినా తండ్రి పోయిన తర్వాత బావకి అక్కకి చాలా దూరమే అయ్యాడాయన. ఎప్పుడైనా చుట్టం చూపుగా అది ఆ వైపు వస్తేనే పలకరించి వెళ్ళేవాడు. పిలవందే పుట్టింటికైనా సరే వెళ్ళటం సావిత్రి ఆహానికి పడదు. తల్లి చిన్ననాడే లేదు కనుక తండ్రి కూడా పోయాక పుట్టినింటి విషయం దాదాపు మర్చిపోయిందామె. ఏ స్త్రీకైనా అత్తవారింట్లో ఆదరణ, భర్త అనురాగం ఏమాత్రం కొరబడితే తప్ప బిడ్డల తల్లి అయిన తర్వాత పుట్టిల్లు తరచూ గుర్తురాదు. ఏ పండొక్క వెళ్ళొచ్చినా తిరిగి తన ఇంట్లో కాలు పెడితే భర్త, పిల్లలు, అత్తమామలు అదే లోకమైపోతుంది. కానీ వాళ్లకు జీవితం పూలబాటగా సాగటం కష్టమే. బావగారు పోయిన తర్వాత జనార్దనం అక్క విషయం పూర్తిగా విస్మరించాడు. పోనీ అలా నటించాడు. దగ్గరగా వస్తే ఆ పరిస్థితుల్లో ఏ జంజాటం చుట్టుకుంటుందో. అసలే అంతో ఇంతో ఉన్నవాడు బంధువుల్లో తనొక్కడే. ఆ ఆశ కొద్దీ అక్కయ్య తన మీద పడితే 4 రోజుల్లో ఉన్నదంతా ఊడ్చుకుపోదు. సావిత్రి భగవంతుడి దయ వలన అలాంటి ఆస్తుల మీద, ఆదరణల మీద ఆశ లేకపోయింది. సొంత కష్టం మీద సంపాదించిందే తన బిడ్డల జీవితాన్ని సరిదిద్దాలన్నది ఆమె ఆశ. అందుకే జనార్దనం బెంగపడిన జంజాటమేది అతడికి చుట్టుకోలేదు. ఇప్పుడిప్పుడే అక్కయ్య కాస్త తలెత్తుకోగలుగుతోంది. మేనల్లుళ్ళు కూడా 4 అక్షరాలు వంట పట్టించుకుంటున్నారు అని తెలుసుకున్నాడు జనార్దనం. ఈ 10-12 ఏళ్లలోనూ అతడి ఆస్తి పెరుగుదల మందగించింది. కలిగిన 3 కూడా కూతుళ్లే కావటంతో బెంగ కూడా మొదలైంది. శంభు ఎస్ఎస్ఎల్సీలో మంచి మార్కులు తెచ్చుకోవటంతో అతడికి అక్కయ్య మీద అభిమానం కలిగింది హఠాత్తుగా. ఆయన గారి పెద్ద కూతురు శంభు కన్నా 4 ఏళ్లే చిన్నది. మరి తెలివైన వాడు, వాళ్ళు లేనివాళ్ళు ఇప్పటి నుంచే వాడిని చేరదీస చదివిస్తే ఆనక ఆ ఖర్చుతోనే సరిపెట్టి పెద్ద కూతురి భారం దింపుకోవచ్చుగా అనుకున్నాడు. అందుకే సరాసరి బయలుదేరి సావిత్రి గడప తొక్కాడు. రాకపోతే మర్చిపోవటం, వస్తే నవ్వుతూ పలకరించటం, ఇంతే సావిత్రికి అలవాటు. అందుకే అన్నేళ్ల తర్వాత వచ్చిన తమ్ముణ్ణి నవ్వుతూనే పలకరించింది. భాస్కర్, శంభు కూడా మేనమావని ఆప్యాయంగానే పలకరించారు. అది సావిత్రి శిక్షణ. ఆమె తన పిల్లల ముందర ఎప్పుడూ బంధువులు తమకి ఆపద సమయాల్లో సాయం చేయలేదన్న నిజాన్ని గురించి చర్చించలేదు. ఎవరి సహాయము పొందకుండానే ఒడ్డెక్కటమే మన ధర్మం, గర్వమును అని ఆమె చెప్పింది. బంధువులెవరిని ఆమె వాళ్ల ముందు చులకన చేసి మాట్లాడలేదు. అందుకే అసలు అలా చులకన చెయ్యాలని వాళ్ళకి తోచలేదు. మొదటి భాగం సమాప్తం. దీని 2వ భాగాన్ని ముగింపును సాయంత్రం 6 గంటలకు వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.